జై వాసవిమాత, జై జై వాసవిమాత. నేను కేటీజీ శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు, శ్రీ వాసవి కళ్యాణ మందిరం సేవా సమితి కార్యదర్శి. గత దశాబ్దాలుగా మన సంఘం ఆస్తులు చాలా అన్య ప్రాంతమైనవి. దాంట్లో రాయచోటి కుటుంబ సభ్యులే చాలా వరకు దోచుకున్నారు. మా దగ్గర ఉన్న రికార్డులు మేము ప్రతి ఒక్కరికి చూపెడుతున్నాము. వారు మా మీద దాడి చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ దాడి, సేల్ ట్యాక్స్ దాడి, పోలీస్ దాడి, మళ్ళీ కోర్టులో కేసులు వేయడము, పరువు నష్టం అని. పరువు నష్టం ఎవరి మీద ఎవరు వేయాలి? 1960లో ఇప్పుడు నా మీద వేసిన రాయచోటి సుబ్బయ్యకి 1960లో ఉండే సుబ్బయ్యకి ఏం సంబంధం? 1960లో రాయచోటి సుబ్బయ్య చాలా మోసాలు, దగాలు చేసినాడు. దాని గురించి రుజువులతో సహా టోటల్ ఎవిడెన్స్ మేము పెట్టినాం. టోటల్ ఎవిడెన్స్ RH రికార్డ్ ఆఫ్ హిస్టరీ, అమిట RDO దగ్గర పోయి అడంగల్ అవన్నీ పెట్టాం. అది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు మా సంఘం ఆస్తులకు వస్తున్నాం. 1927లో మా సంఘ సభ్యులు పట్టణంలో పెద్ద మనుషులు అనుకొని, గట్టు ఫ్యామిలీ అండ్ రాయచోటి ఫ్యామిలీ అనుకొని వాళ్ళ మీద సంఘం ఆస్తులు చేశారు. మా దగ్గర రికార్డు ఉంది. వాళ్ళు మా దగ్గర లేదనుకుంటున్నారు, కానీ మా దగ్గర ఉంది రికార్డు. కానీ అది అలుసుగా రాయచోటి రామయ్య కొడుకు ఈరಣ್ణ అని అలుసు తీసుకొని ఇప్పుడు రాయచోటి ఈరಣ್ణ తన సొంత పేరుతో మున్సిపల్ అధికారులకు లంచాలు ఇచ్చి తన సొంత పేరుతో చేసుకున్నాడు. ఈరోజు TPO సెక్షన్లో అడగడం జరిగింది. సరే సార్, దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి మేము ఆ వర్క్ని నిలబెడతామని బాలమద్దయ్య గారు చెప్పారు. మరో విషయం ఏమంటే, మేము గొడవ చేసిన తర్వాత కనికా పరమేశ్వరి ట్రస్ట్ మీద ఇది మున్సిపల్ ట్యాక్స్ రసీదు తీసుకొని ఇవి నా సొంతం ఆస్తులు అన్నాడు. ఇక్కడ ఏం రాశాడు? రాయచోటి వీరಣ್ణ శెట్టి గారు మా తండ్రి గారైన రాయచోటి విశ్వనాథం శెట్టి, ఈ కింద పరిచిన 3 అసెస్మెంట్ నా సొంత స్వార్జితం అంట. 1927లో ఈయన పుట్టినాడో లేదో నాకంటూ తెలీదు. అలా 1927 అంటే ఈయన పుట్టలేదు. స్వార్జితం ఎట్లయితుంది ఇది? పట్టణ ప్రజల ఆలోచించాలి. నిన్ననే ఒక ABNలో ఒక వీడియో చూశాను. తాండా వాళ్ళు పేపర్లు అండ్ ఇవి ఏమంటారు ప్లాస్టిక్ కసువు పట్టణాన్ని శుభ్రం పరిచేస్తూ వాళ్ళ కుల వృత్తి వాళ్ళు ఎంచుకొని దాని నుంచి దాదాపు 5 కోట్లు పెట్టి గుడి కట్టించారు. ఇక్కడ మన ద్రోహులు మన పెద్దలు సంపాదించిన ఆస్తిని దోచుకుంటున్నారు. పట్టణ ప్రజలు గట్టిగా ఆలోచించాలి దీని మీద. ఇదే విషయము రాయచోటి విశ్వనాథం గారు 1949లో సబ్ కమిటీలో ఆయన వన్ ఆఫ్ ద మెంబర్. ఇది గుడి ఆస్తి అని క్లియర్గా డిక్లరేషన్ చేశాడు. ఆవిడ అది కూడా ఆస్తి 2223 రూపాయల 14 అణాల 4 పైసలకి కొన్నట్లు క్లియర్గా రాసి వాళ్ళు ఎండార్స్మెంట్ కూడా ఇచ్చారు. అంటే వాళ్ళ తాతలు చెప్పిన వాగ్దానం ఇది గుడి ఆస్తి అని చెప్పినా వీళ్ళకి అహంకారం చాలా అయింది, ఈగో ఎక్కువ అవుతా ఉంది. ఇన్ని రకాలుగా మొత్తం 7 ఆస్తులు గుడి ఆస్తులు అని చెప్పారు. వాళ్ళు గుడి ఆస్తులని చెప్పినా వీళ్ళు అహంకారంతో వీళ్ళు వ్యవహరించేది చాలా దురదృష్టము. ఇది వీళ్ళ తాతగారు రాశారు మన ఇవన్నీ గుడి ఆస్తులే అని, దాదాపు 7. మేము అడిగితే మీరు పుడుక్కోపండి అంటారు. మళ్ళీ ఇవి గుడి ఆస్తులని వాళ్ళ తాత రాశారు కదా. మళ్ళా 1927లో 3వ వార్డు 1037, 38, 36 డోర్ నంబర్లు అవి ఎక్కడున్నా అవి పుడుక్కోపండి. మీ డాక్యుమెంట్లో ఏ డోర్ నంబర్ ఉంది ఆ డోర్ నంబర్ పుడకండి. మీరు ఈ డోర్ నంబర్ మీద బాడీగా కలెక్ట్ చేసినారు. ఈరోజు అహంకారం ఎందుకు మీకు? మీ వ్యవహారం ప్రతి దగ్గర అలాగే ఉంది. 1960లో మీ తాతగారు రాయచోటి ఈరಣ್ణ కుమారుడు సుబ్బయ్య గారు కోర్టుని మోసం చేసి తీసుకున్నాడు ఆస్తుల్ని.
దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణము తీసుకున్నాడు. ఇప్పుడున్న రాయచోటి విశ్వనాథం బ్యాంకుకి రుణం ఎగరగొట్టినాడు. మీ అవినీతి పరులు ఇన్ని చేస్తున్నారు, మీరు మా మీద దౌర్జన్యానికి వస్తున్నారా? వేరే వాళ్ళ నుంచి భయపెడతారా? నేను భయపడే ప్రసక్తి ఉండదు నాకు. మీరు జాగ్రత్తగా ఉండాలి. నా వ్యవహారానికి వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎలాంటి మీ బెదిరింపులకి భయపడలేదు. ఇది మరోసారి మీకు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా చర్చలకు వచ్చి కూర్చోండి. మొన్న జనరల్ బాడీ మీటింగ్లో భజన పార్టీని ముందు కూర్చోబెట్టుకుంటారా మీరు? వ్యవహారం ఏమన్నా ఉంటే మాతో చర్చలకు వచ్చి చర్చలు చేయండి. మేము సామరస్యంగా. ఒక ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అంటాడు, కనీసమే ఎంగితి జ్ఞానం లేదా? మీ నాయన జీవితం ఏముంది? మీ నాయన గుడిని ఎండోమెంట్ తీసుకోవాలని రాశాడు. కోట్ల కేసేశాడు. కళ్యాణ మండపం మీద కోట్ల కేసేశాడు. మీ మిర్యాల ఫ్యామిలీ జీవితం మీరు చూసుకోండి. మీరు మా మీద దౌర్జన్యానికి వస్తే మరోసారి మిర్యాల రాంప్రసాద్ నీకు హెచ్చరిస్తున్నాను. సర్వసభ్య సమావేశంలో ఒక గౌరవ అధ్యక్షుడిని నోరు మూసుకోమంటావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు నీకు వీడియో తీసింది వీడియో పెట్టు. మరి ఆత్మార్పణం రోజు తీసిన వీడియో పెట్టు. సిగ్గు లజ్జ లేకుండా పదవిలో కొనసాగడానికి సిగ్గన వస్తా ఉందా? ప్రతి లెక్క అవకతవకలు ఉన్నవి. ఈ అవకతవకలు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? 40 ఏళ్ల నుంచి గుడికి రానివాడు నీకు లెక్క చూపెట్టారా? లాస్ట్ దసరాలో మేము 16 లక్షలు ఖర్చు పెడితే నీవు 20 లక్షలు ఎలా ఖర్చు పెడతావయ్యా? వాసవి జయంతి మేము 2 లక్షల చిల్లర ఖర్చు పెడితే నీవు 5 లక్షల చిల్లర. ఈ డిఫరెంట్ డబ్బులు మీ ఇంటికి పోయినావా? 40 ఏళ్ల నుంచి గుడికి రాని వాడి ఇంటికి పోయినావా? లెక్క కరెక్ట్గా చూపెట్టాలి. మేము సర్వసభ్య సమావేశంలో గొడవ చేసుకోకూడదంటే భజన పార్టీని పెట్టుకుంటారా? సీనయ్య ఎవరైనా మాట్లాడితే బాయ్కాట్ ఎవరు చేస్తాడు తెలుసా నీకు? కొంచెమన్నా సిగ్గు శర్మ ఉండాలా? మిర్యాల రాంప్రసాద్ బాయ్కాట్ చేస్తారా? అధికార పక్షం చేస్తుందా, ప్రతిపక్షం చేస్తుందా? కనీసం ఇంగితి జ్ఞానం లేకుండా బాయ్కాట్ అంటారా? మరో విషయం, జేపీ పని గారు మీకు హెచ్చరిస్తున్నా. ఏమి రఫ కొట్టండి అంటావా? నీ తాట తీస్తాను. నీ అంగిట్లో అవకతవకల్ని తీస్తాను. నీవు అంగిట్లో ఏదైతే కచ్చడా సరుకంతున్నావు దాన్ని తీస్తాను. నీ నోరు భద్ర పెట్టుకోవాలి. గుడి వ్యవహారం ఉండాలి. నీ గుద్దల దమ్ముంటే ఒక అబ్బకి పుట్టిన కొడుకైతే చూడరా, తాట నా మీద చెయ్యి చూడరా. నీకు నామరూపం లేకుండా చేస్తా. సిగ్గు లజ్జ ఉండాలి మీరు నా మీద మాట్లాడేదానికి. గుడి ఆస్తి కాపాడండి అంటే గుడి ఆస్తి దోచుకునేదానికి వస్తున్నారా? సిగ్గు లజ్జ ఉండాలి. మీరు కమిటీలో ఉన్న సభ్యులు కనీసం గట్టిగా మాట్లాడాలి. మీకు కూడా నోరు లేదా? ఉన్న రికార్డ్ని మేము చూపెడతా ఉండేది, లేని రికార్డుతో మీరు కొట్లాడమని చెప్పటంలా. గుడిలో మొత్తం మొన్న బ్యాలెన్స్ షీట్ మొత్తం అవకతవకలు ఉన్నాయి. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. గత సంవత్సరం మా మీద దండయాత్ర చేసి ఏ విధంగా మీరు మమ్మల్ని దింపినారు? ఈరోజు మీరు ఏం పాటించినారు? మరో విషయం, మిర్యాల సతీష్ నోరు జాగ్రత్త. నీవు ఇలాగే రెచ్చిపోతే నీ క్లినిక్లో జరిగే అవకతవకలు, నీ అరాచకము బయట పెడతా. ఏమనుకున్నావు మిర్యాల సతీష్? నోరు జాగ్రత్త. ఏం గుంపులో పోయిందని మాట్లాడేకొస్తావా? సిగ్గు లజ్జ ఉండాలి. మీ కుటుంబ సభ్యుల నుంచి నేను ఎంత ఆర్థిక నష్టం పోయినానో నాకు తెలుసు. మిర్యాల ఫ్యామిలీ నుంచి నేను ఆర్థిక నష్టం పోయింది నాకు తెలుసు. చర్చకు వస్తావా? రా. సిగ్గు లజ్జ ఉంటే నీవు చర్చకు రావాల్సిందే. లేనివాడైతే నీ విజ్ఞతకే వదిలిపెడతాను. నా పేరు కేటీజీ శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు.